ఇప్పుడు టీ సైడ్ యూనివర్సిటీలో ఆన్ క్యాంపస్ అకామిడేషన్ రెంట్ ఎంత అవుతుందో చూద్దాము. ఈ రూమ్ రెంట్ 560 పౌండ్స్ అంటే 56,000 రూపాయలు. టీ సైడ్ యూనివర్సిటీ ఆన్ క్యాంపస్ అకామిడేషన్ లోనే ఇంకొక రూమ్ చూద్దాము. ఈ రూమ్ రెంట్ 400 పౌండ్స్ అంటే 40,000 రూపాయలు. ఇప్పుడు టీ సైడ్ యూనివర్సిటీ దగ్గరలో ఉన్న ఆఫ్ క్యాంపస్ అకామిడేషన్ చూద్దాము. ఈ రూమ్ రెంట్ 420 పౌండ్స్ అంటే 42,000 రూపాయలు. టీ సైడ్ యూనివర్సిటీ దగ్గరే ఆఫ్ క్యాంపస్ ఇంకొక రూమ్ చూద్దాము. దీని రెంట్ 440 పౌండ్స్ అంటే 44,000 రూపాయలు. సో నార్మల్ గా ఆన్ క్యాంపస్ అకామిడేషన్ అంటే కొన్ని యూనివర్సిటీస్ లో చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీస్ లో తక్కువ ఉంటాయి. సో వెళ్లే ముందు యూనివర్సిటీ హాస్టల్ రెంట్స్ ఎంతో చూసి వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, విమానం ఎక్కే ముందు కూడా అకామిడేషన్ దొరకకపోతే యూనివర్సిటీకి మెయిల్ చేసి హాస్టల్ 1 మంత్ కావాలి అని అడగచ్చు. నచ్చితే అక్కడే కంటిన్యూ అవ్వచ్చు కూడా. సేఫ్టీ ఉంటుంది, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళని ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు. ఫుడ్ కూడా క్యాంపస్ లోనే తయారు చేసి పెడతారు. డబ్బులు కట్టాలనుకో. సో ఇంకా కాలేజ్ కి రోజు ట్రావెల్ చేయగలదు కూడా. సో ఆఫ్ క్యాంపస్ అకామిడేషన్ కన్నా 50-100 పౌండ్స్ ఎక్కువ ఉన్న రూమ్ నచ్చితే ఆన్ క్యాంపస్ కన్సిడర్ చేయొచ్చు. లేదు అడ్వెంచర్స్ చేయాలి అంటే మన ఇండియన్ ఫ్రెండ్స్ తో ఆఫ్ క్యాంపస్ ఉండాల్సిందే. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, మంచి కన్సల్టెన్సీలో జాయిన్ అవడం అంటే లోన్, స్కాలర్షిప్స్, అప్లికేషన్ కాల్స్ ఇవన్నీ విషయంలో 10-15 లక్షలు సేవ్ చేసుకోవడమే. ఇంకా తప్పు కన్సల్టెన్సీలో అడుగు పెట్టడం అంటే US UK లో అడుగు పెట్టలేకపోవడమే.